మేనరికం వివాహాలు ఈ రోజుల్లో చాలా తక్కువగా వింటున్నాం. అయినా ఇంకా కొంతమంది మేనరిక వివాహాలు ఫ్యామిలీలో చేసుకోవాల్సి వచ్చినప్పుడు కామన్ గా అడిగే డౌట్ ఏంటంటే మేనరికం వివాహం అసలు చేసుకోవచ్చా, ఒకవేళ చేసుకుంటే ఖచ్చితంగా ఏమైనా జన్యు లోపాలు వస్తాయా, దీన్ని రాకుండా ఏదైనా చేయొచ్చు. మేనరిక వివాహాలు చేసుకున్న అందరికీ జన్యు లోపాలు లేదా ఇతర అవయవ లోపాలు వస్తాయన్న రూల్ ఏమీ ఉండదు. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీస్ లో ఆల్రెడీ జన్యుపరమైన సమస్యలు ఏదైనా రన్ అవుతూ ఉంటే అప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఫ్యామిలీలో ఎటువంటి జన్యు లోపాలు లేవు, మరి మేము మేనరిక వివాహం చేసుకోవచ్చా, ముందుగానే జెనెటిక్ టెస్ట్లు ఏమన్నా ఉంటాయా అని చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. యాక్చువల్లీ జెనెటిక్ టెస్ట్ కొంతవరకు ఉంటాయి, ఎందుకంటే బాడీలో 30,000 జీన్స్ పైగా ఉంటాయి. అన్ని రకాల జీన్స్ ని మనం టెస్ట్ చేయలేం కాబట్టి కామన్ గా జన్యుపరమైన లోపాలకి కారణమైన జీన్స్ వరకు హోల్ ఎగ్జోమ్ సీక్వెన్సింగ్ లాంటి కొన్ని రకాల జెనెటిక్ టెస్ట్ ద్వారా ఇద్దరు పార్ట్నర్స్ లోనూ చేసి మాక్సిమం వాటిని రూల్ అవుట్ చేసుకోవచ్చు. దానివల్ల వాళ్ళకి కొంత అష్యూరెన్స్ మనం ముందుగానే ఇవ్వచ్చు. అదే ఆల్రెడీ ఫ్యామిలీలో ఏదైనా జెనెటిక్ డిసీజ్ రన్ అవుతుంది కానీ తప్పకుండా వీళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి అన్న ఇష్యూ ఏదైనా ఉంటే మాత్రం మనం ఆ ఇద్దరు పార్ట్నర్స్ కి కంప్లీట్ జెనెటిక్ అనాలిసిస్ చేసి ఎటువంటి జన్యు లోపం ఉందో కనిపెట్టి ఆ లోపం ఎంత వరకు నెక్స్ట్ జనరేషన్ కి పాస్ ఆన్ అవుతుంది, కంప్లీట్లీ 100% పాస్ ఆన్ అవ్వకపోతే ఎంత పర్సెంటేజ్ మనం అవాయిడ్ చేయొచ్చు అనేది టెస్ట్ ద్వారా తెలుసుకుని IVF, PGT లాంటి చికిత్సల ద్వారా జన్యు లోపాలు లేని సంతానాన్ని కూడా మనం అందించవచ్చు.